మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ కృపా మహాసభలకు కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగునే నన్ను ప్రేమతో ఆహ్వానించి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అభిషేక్తులైన దైవజనులు మాథ్యూ సాయి గారికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు, అభిషేక్తులు ఉన్నారు, సేవకులందరికీ కూడా అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా మీ చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అందరూ కూడా? నిన్న రాత్రితో ప్రారంభించబడిన ఈ సభలు చాలా ఆశీర్వాదకరంగా దేవుడు జరిపిస్తూ ఉన్నారు. నేను మంగళవారం ఈ ప్రాంగణానికి వచ్చినప్పటికీ ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజే కొద్దిసేపు అయ్యగారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు భయంకరమైన గాలులు, దైవజనులు అలా కూర్చొని స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. నా మనసుకు అనిపించింది, ఖచ్చితంగా ఏదో ఒక కార్యం ఈ సభలలో దేవుడు చేయబోతున్నాడు, ఖచ్చితంగా చేయబోతున్నాడు. దాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఆశీర్వాదాన్ని మీరు పొందుకొని ఇక్కడి నుండి వెళ్ళబోతున్నారు. ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చిన మీరు ఎవ్వరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళరు. ఏదో ఒకటి మీరు పొందుకొనే వెళ్ళబోతున్నారు. నమ్మితే మీ చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. రైట్, కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. విపరీతమైన ఎండలు ఉన్నాయి కనుక కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో మనం గమనిస్తే చాలామంది భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, యోధులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. వీరందరి గురించి మనం బాగా గమనిస్తే, వారి గురించి కాస్త మనం జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ఒక్కొక్క విధముగా దేవుని పని కొరకు వారు వాడబడిన చరిత్రను మనం గమనిస్తాం. వారు దేవుని విషయంలో అద్భుతంగా వాడబడిన చరిత్ర మనం గమనిస్తూ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన ఆ పత్రికలో అద్భుతమైన మాటలు, వారు చేసిన కార్యాల గురించి రాయబడిన విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక అందరూ కూడా మీ లేఖనాలు తెరిచి ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే కాస్త మైక్లో చదివి వినిపిస్తే అందరికి కూడా వినబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొంచెం మానిటర్ రేస్ చేయను, 33, 34 వచనాలు చదువుతారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుతారు. జాగ్రత్తగా ఆలకించండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. నీతి కార్యములను జరిగించిరి. వాగ్దానములను పొందిరి. సింహముల నోళ్లను మూసిరి. అగ్ని బలమును చల్లార్చిరి. ఖడ్గధారను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారదోలిరి. ఇక మీరందరిటు నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగంలో వారు 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 అని సంబోధించి చక్కగా కొన్ని విషయాలు రాయబడ్డాయి. వారు అని అంటే ఎవరనంటే వీరు ఒక యోధులు, వీరు కొందరిలో సేవకులు ఉన్నారు, కొందరు ప్రవక్తలు ఉన్నారు, కొందరు యుద్ధ వీరులు ఉన్నారు, కొందరు భక్తులు ఉన్నారు. వీరందరి గురించి అక్కడ రాస్తూ వారు అని సంబోధించి వారు చేసిన కార్యాలన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. నేనంటాను, ఈ ఉదయకాల సమయంలో వారు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఇప్పుడు చదవబడిన ఈ లిస్ట్లో ఏదో ఒక దాంట్లో మీరు కనబడాలి, మేము కనబడాలి. నమ్మితే ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమండి, దేవుని ద్వారా అనేక మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుతున్న మనం మేలులు పొందేంత వరకే మనం ఉండకూడదు. మనము కూడా ఏదో ఒక చరిత్రను సృష్టించగలగాలి, మనం కూడా ఏదో ఒక కార్యాన్ని చెయ్యగలగాలి. ఆమేన్ అంటారా కొంచెం గట్టిగా? ఏదో ఒక అద్భుతం మన ద్వారా జరగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా.
వారు 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 అనే దగ్గర ఇప్పుడు అది మీరే అయితే, మీరే అట్టి కార్యాలు చేయగలిగితే, మీరే ఆ విశ్వాస పట్టికలో ఉండగలిగితే, మీరే ఆ విశ్వాస వీరులై ఉండగలిగితే, మీరే ఆ యుద్ధ వీరులై ఉండగలిగితే, మీరే ఆ యోధులై ఉండగలిగితే, మీరే ఆ ప్రవక్తలై ఉండగలిగితే, నేనంటాను నిశ్చయముగా కార్యాన్ని మనము చూడబోతున్నాము. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. సరే, ఇప్పుడు చదివిన మాటల్లో అన్ని మనం ధ్యానం చేయడానికి కుదరదు, కానీ అందులో ఒక్క మాట మనం జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే, వారు సింహముల నోటిని మూయించి ఉన్నారు. ఆ మాట ఒక్కటి చదువుతారా? సింహముల నోళ్లను మూసిరి. దానికి ముందు వారు అని పెట్టండి చూద్దాం. వారు సింహముల నోళ్లను మూసిరి. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, వారు సింహముల నోళ్లను మూసిరి. ఇప్పుడు వారు అనేది పక్కన తీస్తే, మీరు మనం సింహముల నోర్లను మూయించగలిగిన అభిషేకమును పొందుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఏది సంతోషంగా చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు దేన్ని నోళ్లను మనం మూయించాలట? సింహం యొక్క నోళ్లను మూయించాలి. ఇంతకీ ఈ సింహం ఏంటో ఒక మాట చదివిపిస్తాను, ఆ తర్వాత మన వర్తమానంలోనికి వెళ్దాం. ఈ సింహం యొక్క నోర్లను మూయించిన దాంట్లో మనం బైబిల్లో గమనిస్తే దానియేలు మనకు కనబడతాడు. ఈ దానియేలు ఎవరనంటే సింహం యొక్క నోటిని మూయించగలిగిన వాడు, మూయించినవాడు. రెండవదిగా ఈ సింహమును చంపిన వారు ఇద్దరు కనబడతారు. అందులో దావీదు, సంసోను కనబడతాడు. మీరు కొత్త నిబంధనలో మనం గమనిస్తే అపోస్తులుడైన పౌలు భక్తుడు అంటాడు, నా చుట్టూరు సింహాలు ఉన్నాయి అయ్యా, ఈ సింహాల ఈ దాడి నుండి నన్ను తప్పించుటకు నీవు నా కుడి పార్శ్వమున నిలబడి ఉన్నావు అంటాడు పౌలు భక్తుడు. ఇంతకీ ఈ సింహం యొక్క నోటిని మూయించిన వ్యక్తి ఎవరనంటే దానియేలు. ఎవరండి అతను? కొంచెం గట్టిగా చెప్పండి. దానియేలు. ఇంతకీ సింహం అంటే ఏంటి, దాని నోటిని ఎందుకు మూయించాలి అనే మాటను కాస్త ధ్యానం చేస్తే, మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనములో మాటను మనం గమనిస్తాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఇక్కడ నుండి కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని ఏం చేస్తుందట? వెతుకుతూ తిరుగుతుందట. ఇటు నా వైపు చూస్తూ వినండి. ఇంతకీ ఈ సింహం ఎవరు? ఈ సింహం గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని తిరుగుతుందట. ఏమండి, ఎవరిని మృంగుదామా అని తిరిగినప్పుడు ఒకడు యెరూషలేములో నుండి యెరికోకు దిగినాడు. వాడు అలా దిగగానే ఈ సింహం వాని మీద దాడి చేసింది. ఎప్పుడైతే వాని మీద దాడి చేసిందో వాడు వస్త్రాలు చింపబడ్డాయి. ఇంకో మాటలో చెప్పాలంటే వాడు గాయపరచబడ్డాడు, వాడు వస్త్రహీనుడిగా మారి ఉన్నాడు, వాడి కొర ప్రాణముతో విడిచిపెట్టబడ్డాడు. గల కారణం ఏంటంటే, ఎవరిని మృంగుదమా అని సింహం వెతికినప్పుడు అందులో ఒకడు యెరూషలేములో నుండి ఒకడు యెరికోకు దిగి. ఈరోజు ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, సింహపు దాడిలో నుండి నీవు తప్పించబడాలి. సింహపు దాడిలో నుండి తప్పించబడాలంటే వాడు వెతుకుతున్నాడు నిన్ను మృంగాలని, నిన్ను గాయపరచాలని, ఏమండి నిన్ను చంపాలని, నిన్ను పతనము చేయాలని, నిన్ను నాశనము చేయాలని, నిన్ను లేకుండా చేయాలని. ఒక మాటలో చెప్పాలంటే ఎడారిలో తిరుగుతున్న సింహం కాదు ఇది, మన ఇళ్లలో తిరుగుతున్న కొన్ని సింహాలు ఉన్నాయి. ఈ సింహం ఎలాంటిదనంటే, ఎంతసేపటికి కుటుంబంలో సమాధానము లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబంలో ఉన్న వారిని గాయపరుస్తూ, కుటుంబంలో ఉన్న వారిని ఏమండి ఏదో రకంగా కలవరపరుస్తూ ఒక సింహము గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆ గర్జించు అపవాది అయిన సాతాని నోటిని మూయించగలిగిన అభిషేకాన్ని ఈ ఉదయకాలం మనం పొందుదుముగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నేను అంటాను, ఈ సింహం దాడిలో నుండి నిన్ను తప్పించుకోవాలి. ఈ సింహం నిన్ను చంపాలని, నిన్ను గాయపరచాలని, నిన్ను వేధించాలని, నిన్ను వస్త్రహీనుడిగా చేయాలని, నీకంటూ ఏమంటే ఏ ఆధారము లేకుండా చేయాలని, నిన్ను ఒంటరిగా నిలబెట్టాలని, నిన్ను పలుమార్లు నాశనము చేయాలని, నిన్ను కలవరపరచాలని ఒక సింహం తిరుగుతుంది. నీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండాలని,
నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉండాలని, సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్న కుటుంబాలని పతనము చేయాలని ఒక సింహం, ఈ సింహమే అపవాది అయిన సాతాను కదా. ఈ ఉదయకాలం ఈ మాటలు పెట్టిన దేవుని బిడ్డలారా, ఆ సింహం యొక్క నోటిని మూయించగలగాలి అని అంటే, నేను అంటాను ఇక్కడ ఒక భక్తుడు కనబడుతున్నాడు. ఆ భక్తుడిలో ఉన్న లక్షణాలు నీలో కూడా ఉండగలిగితే ఆ సింహం యొక్క నోటిని నీవు మూయించగలవు. ఆమేనండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇంతకీ ఈ దానియేలు భక్తుడు ఎలాంటి వాడు? ఇతను ఉన్న లక్షణాలు ఏంటి? అసలు ఇతను ఆ సింహం నోటిని మూయించడానికి అంత అభిషేకం ఎలా పొందుకున్నాడు? కొన్ని విషయాలు మాత్రమే ఈరోజు ఉదయకాలం కొన్ని మాటలు చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఒకసారి దానియేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. ఆ మాటలు చదువుతారు చూడండి. మొదటి అధ్యాయం 3-4 వచనాలు చదివి వినిపించండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాలు. రాజు అశ్వనేషును తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలుల రాజవంశంలో ముఖ్యులై చదువుకుంటే వెళ్ళండి అన్న. లోపము లేని సౌందర్యము గల సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఇక్కడ ఆగి ఇక నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక దేశపు రాజు మరొక దేశానికి యుద్ధానికి వెళ్ళినాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలందరినీ హతమార్చి అక్కడ కనబడుతున్న యవనస్తులను, బాలుర్లను, కాస్త అందంగా ఉన్నవారిని, సౌందర్యంగా ఉన్నవారిని, పనికొచ్చేవారిని, ఉపయోగపడేవారిని చంపక వారిని అందరినీ తీసుకొని వచ్చి ఈ రాజుగారు తన చెరసాల్లో బంధించున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి మాటలు. ఈ దేశపు రాజు ఆ దేశానికి వెళ్ళి అక్కడున్న వారిని అందరినీ చంపి కాస్త మంచిగా అందంగా కనబడే యవనస్తులను, ఏమంటే చిన్నపిల్లలని, బాలుర్లను, వీళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకొని వచ్చి చెరసాల్లో పెట్టున్నాడు. చెరసాల్లో పెట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే, కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ రాజు గారికి ఒక ఆలోచన, వీళ్ళందరూ మనకు ఉపయోగపడతారని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టున్నాం కదా, ఎంతకాలము చెరసాల్లో పెట్టినా వారికి భోజనం పెడుతున్నాం, ఆహారం పెడుతున్నాం, వారిని గమనించుకుంటున్నాం, కానీ వారి ద్వారా మనం ఏ పని కూడా చేయించుకోవట్లేదు కనుక వీరిని ఏదో రకంగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఈ రాజుగారికి కలిగింది. వెంటనే ఆ రాజు అతని యొద్ద ఉన్న నపుంసకుని ఒకని పిలిచి, ఈ రాజు మనస్సులో ఎలాంటి వాడు నాకు కావాలో, ఎలాంటి వాడు నా సన్నిధిలో ఉండాలో మనస్సులో కోరికను ఆ నపుంసకుడికి తెలియజేస్తున్నాడు. ఈ నపుంసకుడికి తెలియజేసి ఇప్పుడు ఆ నపుంసకుడితో చెప్తున్న 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒకటి, ఈ నపుంసకుడితో అంటాడు, ఈ చెరసాల్లో ఉన్న బాలురులు ఉన్నారే, అందులో యవనస్తులు ఉన్నారే, వారికి ఇదిగో నా మనస్సులో ఉన్న ఆ కోరిక, ఆ లక్షణాలు కలిగిన వాడు ఉంటే వారిని తీసుకొని వచ్చి నా సన్నిధిలో నిలబెట్టు అంటాడు ఈ నపుంసకుడితో. వెంటనే ఆ రాజుగారిని అడిగినాడు, అయ్యా నీ మనస్సులోని ఆలోచన ఏంటి చెప్పండి అని అంటే, ఈ రాజుగారు చెప్తున్న మొదటి మాట ఏంటంటే, నా యొద్ద నా సన్నిధిలో నిలబడవలసిన వాడు రాజవంశస్థుడై ఉండాలి. ఏ వంశస్థుడై ఉండాలట? కొంచెం గట్టిగా నోరు విప్పి చెప్పాలి. ఏ వంశస్థుడై ఉండాలట? రాజవంశస్థుడై ఉండాలి. రెండో మాట ఏంటంటే, నీవు తీసుకొని వచ్చిన ఎదుట నిలబెట్టవలసిన వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలంటే లోపము లేని సౌందర్యవంతుడై ఉండాలి. ఎలాంటి వాడు ఉండాలట? లోపము లేని సౌందర్యవంతుడు. ఒకటి రాజవంశస్థుడు, రెండవది లోపము లేని సౌందర్యవంతుడు. మూడవ లక్షణం ఏంటంటే, ఇదిగో సకల విద్యలో ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన వాణ్ణి తీసుకొని వచ్చిన సన్నిధిలో నిలబెట్టు. ఇది రాజుగారి మనస్సులో ఉన్న కోరిక. ఇక ఇటు జాగ్రత్తగా చూస్తూ వినండి. ఇప్పుడు ఈయన కోరిక మేరకు ఈ నపుంసకుడు వెళ్ళి వారి అక్కడున్న యవనస్తులను, బాలుర్లను అందరినీ పరీక్షించి చూసి అందులో ఒక 4 మాత్రమే తీసుకొని వచ్చున్నాడు. విచిత్రం ఏంటంటే, ఇన్ని 100 మంది ఉన్నా, చెరసాల్లో అంతమంది బంధించబడి ఉన్నా వాళ్ళందరినీ సెలెక్ట్ చేయలేదట. ఒక 4 మాత్రమే. ఆ 4 రాజవంశస్థులై ఉండాలి. రెండవది లోపము లేని సౌందర్యం కలిగిన వాడై ఉండాలి. మూడవది ఏమండి, సకల విద్యలో ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు రాజుగారు చెప్పిన ఆ లక్షణాలు ఉన్న వారిని వెతికితే ఒక 4 కనబడ్డారు. ఆ 4 తీసుకొని వచ్చి రాజు సన్నిధిలో నిలబెట్టినారు. ఆ 4 ఎవరనంటే, ఒకటి దానియేలు,
హనన్య, రెండవది అననీయ, మిషాయేల్, మిషాయేల్, అజర్యా. అజర్యా. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం, ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. ఏమనుకోపోతే ఓ చిన్న మాట, చాలామంది దైవజనులు ఉన్నారు, అభిషక్తులు ఉన్నారు, వారి ముందు నేను మాట్లాడాలో వద్దు నాకు తెలియదు, కానీ నా మనసులో వచ్చిన ఆలోచన చెప్తున్నాను. ఈ అననీయ, అజర్యా, మిషాయిల్ని మన వాళ్ళంతా ఏమని పిలుస్తారంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో అని అంటారు. పాప మరి తెలుసో తెలియకనో బాప్టిజం ఇచ్చేటప్పుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో షడ్రక్ నేను నీకు బాప్టిజం ఇస్తున్నాను అని అంటారు. ఓ మాట అడుగుతాను, ఈ అననీయ, అజర్యా, మిషాయేల్ అనే వారి పేర్లను ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ పేర్లు మార్చిన వ్యక్తి ఎవరనంటే అన్యుడా లేకపోతే చెప్పండి ఎవరండి? అన్యురాజే కదా. ఇంతకీ షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎవరి పేర్లయ్యి? అన్య దేవతల పేర్లు పెట్టినాడు వీడికి. కాబట్టి ఒక మాట ఏమనుకోపోతే షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే బదులు అననీయ, అజర్యా, మిషాయేల్ అని పిలుచుకుంటే బాగుంటుందిగా. వాళ్ళని షడ్రక్, మేషక్, అబేద్నెగో అని ఆ అన్య దేవతల పేర్లతో పిలవడం ఎందుకు? ఇటు నా వైపు చూస్తూ ఆలకించండి మాటలు. ఇప్పుడు ఈ నలుగురిని తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టున్నారు? రాజసన్నిధిలో నిలబెట్టున్నారు. చెప్పండి, ఎక్కడ నిలబెట్టున్నారమ్మా? రాజసన్నిధిలో నిలబెట్టున్నారు. విచిత్రం ఏంటంటే ఈ యుద్ధానికి వెళ్ళిన రాజు అందరినీ చంపి కొందరిని తీసుకొచ్చినాడు కదా. ఈ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఎవరు పిల్లలని కూడా ఆలోచన చేయకుండా రాజవంశస్థులను కూడా తీసుకొని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజవంశస్థులు తీసుకొచ్చి చెరసాల్లో పెట్టి, ఇప్పుడు రాజవంశస్థులు తీసుకొచ్చి నా సన్నిధిలో నిలబెట్టమనగానే ఈ నలుగురిని తీసుకొని వచ్చి ముందు నిలబెట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నా వర్తమానం ఏంటంటే, వారు సింహం యొక్క నోళ్లను మూసిరి. వారు అని అంటే ఎవరు? దానియేలు. ఇంతకీ రాజ సన్నిధిలో వచ్చి నిలబడిన దానియేలు ఎలాంటి వ్యక్తి అని అంటే, ఒకటి మాట్లాడరే రాజవంశస్థుడు, రెండవది లోపము లేని సౌందర్యం కలిగిన వాడు, మూడవది సకల విద్యలో ప్రావీణ్యత. ఇటు నా వైపు చూస్తూ వినండి. రాజవంశం. ఏ వంశం అట? రాజవంశస్థులందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా నేను ఒక మాట చెప్తాను. రాజవంశంలో ఉన్నవాడు వీధుల్లో తిరుగుతాడా? రాజవంశస్థుడు వీధుల్లో ఉన్నవారితో స్నేహం చేస్తాడా? రాజవంశస్థుడు ఏమండి వీధిలో మాట్లాడుకునేటట్టుగా మాట్లాడతాడా? రాజవంశస్థుడు వీధుల్లో ఉన్నవారు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తాడా? రాజవంశస్థుడు ఎలాగుంటాడంటే టీవీగా నడుస్తాడు. రాజవంశస్థుడు రాజ గౌరవాన్ని కాపాడుకుంటాడు. రాజవంశస్థుడు రాజు వలె ప్రవర్తిస్తాడు. రాజవంశస్థుడు అతనికి కొన్ని బరువులు, బాధ్యతలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా కాపాడుకొని నడుస్తాడు. రాజవంశస్థుడు ఎప్పుడు కూడా లోకస్తుడు వలె లోకములో తిరుగుతూ, లోక కార్యక్రమాల్లో పాలు పొందుతూ, లోకస్తులతో స్నేహం చేస్తూ, లోక సహవాసం కలిగి, లోకస్తులు మాట్లాడినట్లుగా, లోకస్తులు ప్రవర్తించినట్లుగా ఈ రాజవంశస్థుడు ప్రవర్తించాడు. నువ్వు ఏ వంశానికి చెందిన వాడివి? ఒకసారి ఆలోచన చేయి. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు రాజవంశస్థుడు అయితే రాజ సన్నిధిలో నీవు నిలబడగలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎంతమంది బాలురులుంటే, ఎంతమంది యవనస్తులుంటే అందరినీ తీసుకొని వచ్చి సన్నిధిలో నిలబెట్టలేదు కదా. ఆయన సన్నిధిలో నిలబడాలంటే నీవు రాజవంశస్థుడివై ఉండాలి. నీవు రాజవంశస్థుడివై అంటే అందరిలో ఒక ప్రత్యేకమైన జీవితము చేయగలిగిన వ్యక్తివై ఉండాలి. నీవు రాజవంశస్థుడివైతే లోకముతో నీకు సంబంధం ఉండకూడదు. నీవు రాజవంశస్థుడైతే లోకానికి నీకు ఏ యొక్క సంబంధం ఉండకూడదు. లోకానికి నీకు ఒక ప్రత్యేకమైన జీవితము కనబడాలి. నీవు రాజవంశస్థుడివి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పండి. మనం ఏ వంశస్థులమట? ఏమండి, రాజవంశస్థుడు రాజు ఇంట్లో పుట్టినవాడు, రాజు ఇంట్లో పెరిగినవాడు, రాజు ఇంట్లో అలవరచబడినవాడు. ఏమండి, రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళతో పాటు గోటీలు ఆడుకుంటాడా? మాట్లాడరే. గిల్లిదండ ఆడతాడా? వాడితో తమాషాలు ఆడతాడా?
వాడితోటి ఏమండి ఆ గడ్డల మీద ఏమంటే రాళ్ళ మీద ఆ గుట్టల మీద కూర్చొని ఏమన్నా ముచ్చట్లు పెడతాడా? పెట్టడు. ఎందుకనంటే ఇతను రాజవంశస్థుడు గనక ఈ రాజవంశాన్ని కాపాడుకుంటాడు. మరి నీవెవరివి? నీవు రాజవంశస్థుడు అయితే, ఆత్మ సంబంధమైన నీవు రాజవంశస్థుడు అయితే నీవెవరివై ఉండాలంటే, రక్షింపబడి బాప్టిజమము పొంది పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్న తర్వాత నీవు రాజవంశములో చేరిన వాడివి. నీవు రాజవంశంలో చేరిన తర్వాత లోకముతో నీకేం పని? లోక కార్యక్రమాలతో నీకేం పని? లోకస్తులతో నీకేం పని? లోకస్తులు ప్రవర్తించినట్లుగా నీవెందుకు ప్రవర్తిస్తున్నావు? లోకస్తులు మాట్లాడినట్టుగా నీవెందుకు మాట్లాడుతున్నావు? నీవు రాజవంశానికి చెందినవాడు అయితే నీ మాట టీవీగా ఉండాలి, నీ నడక టీవీగా ఉండాలి, నీ ప్రవర్తన గంభీరంగా ఉండాలి. నువ్వు గంభీరంగా ఉండవలసిన వ్యక్తివి. లోకస్తుడి వల్లే మాట్లాడుతూ, లోకస్తుల వల్లే తిరుగుతూ, లోక సంబంధమైన వ్యక్తి వల్లే నువ్వు ప్రవర్తిస్తావంటే నేను రాజవంశం అని ఎలా అంటారు? ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీవు రాజవంశానికి చెందిన వాడివి కనుక నీవు రాజ సన్నిధిలో నిలబడి ఉన్నావు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఓ మాట చెప్తాను. రాజవంశస్థులు ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో ఓ మాట చెప్తాను. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. ఒకసారి ఈ దేశపు రాజు గురించి వేరే దేశపు రాణి ఈ రాజుగారి గురించి చాలా విషయాలు విని ఇంతకీ రాజు చాలా విషయాలు నేను విన్నాను కదా, ఇంతకీ రాజు ఎలాగుంటాడు, ఈయన పరిపాలన ఎలాగుంటుంది, ఈయన రాజ్యం ఎలాగుంటుంది చూసొద్దామని నెమ్మదిగా వాళ్ళ దేశం నుండి బయలుదేరి వచ్చింది ఈ రాజును చూడడానికి. విచిత్రం ఏంటంటే ఆ దేశము నుండి ఈ దేశానికి వచ్చి ఈ రాజును చూడడానికి వచ్చిన ఆ రాణి ఏమన్నదో తెలుసా? ఇటు చూడండి, నా వైపు చూడండి. ఏమన్నదో తెలుసా? అయ్యా, నేను ఇక్కడికి రాకముందు నేను అక్కడ విన్నది ఇక్కడికి వచ్చి చూసింది చాలా వ్యత్యాసంగా ఉందయ్యా. నేను విన్నది కొంచెమే, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీ రాజ్య పరిపాలన చూసి, నీ ప్రజలను చూసి, నీ సేవకులను చూసి, నీ మనుషులను చూసి, నీ పీఠాన్ని చూసి ఇప్పుడు అర్థమైంది నీ రాజ్యము గొప్పది, నీ దగ్గర ఉన్నవారు భాగ్యవంతులు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమె చెప్తున్న సాక్ష్యం ఇది. నేను నా దేశంలో ఉన్నప్పుడు విన్నది కొంచెమే, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీ పరిపాలన చూసి, నీ సేవకుల్ని చూసి, నీ జనులను చూసి నాకు అర్థమైంది వారు భాగ్యవంతులు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఇంతకీ ఆ మాట ఆమె చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ రాజవంశంలో ఉన్నవారు, రాజు దగ్గర ఉన్నవారు, రాజు కుటుంబీకులు, రాజు యొద్ద ఉన్న సేవకులు, రాజు యొద్ద ఉన్న ప్రజలు ఎలా ప్రవర్తించినారో కొన్ని మాటలు చెప్తాను, నా వైపు చూడండి. ఆమె చూసి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నీ ప్రజలు, నీ సేవకులు వారు చేసే పని ఏంటంటే, ఎవ్వరి వైపు వారి దృష్టి నిలపక, చెవులు ఎటువైపు పెట్టక నీ మాటలు వారు ఆలకించుచున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, రాజవంశములో ఉన్నవాడు ఎవరి మాట ఆలకిస్తాడట? రాజు మాట అని చెప్పండి అందరికి వచ్చి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పరే. ఓ మాట చెప్పనా? ఈ ఉదయకాలం ఆ రాజు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. నువ్వు ఏ వంశానికి చెందినవాడివి? నీవు రాజవంశానికి చెందినవాడివి. నీవు రాజవంశానికి చెందినవాడివి అయితే ఎవరి మాట ఆలకిస్తావు? రాజు మాట ఆలకిస్తావు. రాజు యొక్క స్వరాన్ని వింటావు. రాజు చెప్పిన దాని మీద ధ్యానము చేస్తావు. రాజు ఏ నోట నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట కొరకు ఎదురు చూస్తావు. ఎదురు చూసేవాడు రాజవంశస్థుడు. స్తోత్రం చెప్దామా. నీవు రాజవంశములు లేకపోతే ఏమండి, ఆయన పాదాల దగ్గర కూర్చోవు, ఆయన మాటలు వినవు. నీ పనంత ఏంటంటే అవకాశం ఉండి, ఖాళీగా ఉండి, మాట వినగలిగిన సమయం నీకున్న ఆ వీధుల్లో ఏమండి అక్కడ ఎక్కడ ఏదో ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడతారే, వాళ్ళు రాజవంశస్థులు కారు. నీవు రాజవంశస్థుడు అయితే వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చో. నీ రాజవంశస్థుడు అయితే ఆయన సన్నిధిలో కూర్చో. నీవు రాజవంశస్థుడు అయితే ఆయన నోట నుండి వస్తున్న మాట కొరకు ఎదురు చూడు. నువ్వు రాజవంశస్థుడు అయితే నువ్వెవరో తెలుసా? సింహం యొక్క నోటిని మూయించగలిగిన అభిషేకము నీలో ఉంది.
స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, చేతులెత్తో హల్లెలూయా చెప్తామా. ఏమండి, నిన్ను గర్జిస్తూ నిన్ను తినాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనము చేయాలని, నిన్ను గాయపరచాలని తిరుగుతున్న ఒక సింహం ఉందే. ఆ సింహం యొక్క నోటి నిన్ను మూయించగలగాలి. మరి మూయించగలగాలనంటే ఏ వంశపు వారు మూయించగలరు దాన్ని? రాజవంశం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొక మాట చెప్తాను. రాజవంశస్థుడు ఒకడు ఎక్కడ కూర్చుంటాడని అంటే, ఆయన మాటలు వినుటకు, మాటలు ఆలకించుటకు పాదము దగ్గర కూర్చుంటాడు. రాజు పాదాల దగ్గర, రాజు సన్నిధిలో కూర్చుంటాడు. రెండవది, రాజవంశస్థుడు ఎక్కడ ఉంటాడో చూడండి ఒకసారి. మొదటి రాజులు 10వ అధ్యాయం 4-5 వచనాలు. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను. అక్కడ ఆగుదాం. అతని సేవకులు కూర్చుండు పీఠములు అనండి ఒకసారి గట్టిగా ఆమేనండి. ఏమండి, రాజవంశములో ఉన్నవారు, రాజు సేవకులు, రాజు యొద్ద పని చేసేవారు ఎక్కడ కూర్చుంటారు చూడండి. సేవకులు కూర్చుండు పీఠములు. నేను అంటాను, నీవు రాజవంశస్థుడివైతే నీకొక పీఠం ఉంది, నీకొక స్థానం ఉంది, నీకొక స్థలం ఉంది, నీకు ఏర్పాటు చేయబడిన ఒక పీఠం ఉంది. ఆ పీఠములో నీవు కూర్చోవాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి వీలు లేదు. నీవు రాజవంశస్థుడివైతే నీ కొరకు వేయబడిన పీఠములో నీవు కూర్చుంటే నీకు ఘనత కదా. నీవు రాజవంశస్థుడివైతే, రాజు ఇంట్లో పుట్టిన అలవర్చబడిన సేవకుడివైతే నీకు వేయబడిన నీ పీఠంలో కూర్చో. నీ పీఠం, నీకు వేసిన పీఠంలో నీవు కూర్చోగలిగితే నీవు రాజవంశస్థుడివి. నీవు రాజవంశస్థుడివైతే సింహం నిన్ను చూసి నోరు మూసుకొని వెళ్ళిపోయేటట్టుగా నా దేవుడు చెయ్యబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమండి, రాజవంశస్థుడు మొదట కూర్చోవలసింది ఎక్కడంటే దేవుని సన్నిధిలో, రాజ సన్నిధిలో, రాజు మాటలు వినుటకు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. రెండవది, రాజవంశస్థుడు వెయ్యబడిన సేవకుల పీఠములోనే, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. ఏ పీఠం కనబడితే ఆ పీఠం దగ్గరికి వెళ్ళిపోవద్దు. ఎక్కడ కుర్చీ కనబడితే ఆ కుర్చీల దగ్గరికి వెళ్ళిపోకూడదు. నీ స్థానం, నీ గౌరవం, నీకున్న ఘనత, అద్భుతమైన ఘనత ఏంటంటే రాజు పక్కనే సేవకులు కూర్చునే పీఠం ఒకటి ఉంది, అందులోనే నీవు కూర్చోవాలి. అది నీ ఘనత. చాలా మంది ఆ ఘనత తెలియక, ఆ పీఠం యొక్క విలువ తెలియక, రాజు పక్కన వేయబడిన పీఠంలో కూర్చోకుండా అక్కడిక్కడ కూర్చుంటున్నారే. దానివల్ల నువ్వు నష్టాల పాలైపోతున్నావు కదా. ఈ పగటి వేళ ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీ కొరకు ఒక పీఠం వేయబడింది. ఆ పీఠం ఎవరికంటే రాజవంశస్థులకు వేయబడిన పీఠం. ఆ పీఠము మీదనే నీవు కూర్చోవాలి. చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. ఆ తర్వాత మాట చూడండి. అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములు అన్న సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను. నా వైపు చూడండి, ఇటు చూడండి, నా వైపు చూడండి అందరూ. ఈ రాజవంశములో ఉన్న ఆ ఉపచారకులు ఎవరిని కనిపెట్టుకొని ఉన్నారట? ఈవిడ చెప్తుంది. ఎవరు? ఒక అన్య స్త్రీ చెప్తుంది. వేరే దేశపు రాణి చెప్తుంది, అయ్యా నేను విన్నది కొంచెమే, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది నీ సేవకులు ఎంత భాగ్యవంతులని. ఎందుకనంటే, అయ్యా వీళ్ళెవరో తెలుసా? నీ ఉపచారకులు ఎవరిని కనిపెట్టట్లేదు, నిన్ను మాత్రమే కనిపెడుతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మీకు అర్థమయ్యే స్థాయిలో చెప్తాను వినండి. ఈమె వేరే దేశపు రాణి కదా, వచ్చేటప్పుడు బహుమతులు తెచ్చింది. మరి రానన్నప్పుడు రాణిగానే తయారేసి వస్తుంది కదా, రానన్నప్పుడు రాణి వస్త్రాలు వేసుకుంటుంది కదా, రానప్పుడు తల మీద కిరీటం ఉంటుంది కదా. రాణి అనగానే ఆమె చుట్టూరు మనుషులు ఉంటారు కదా. అప్పటికే ఒక మాటలో చెప్పాలంటే గంభీరంగా కనబడుతుంది కదా రాణి. ఇప్పుడు రాజు ఎదుట రాణి వచ్చి నిలబడితే, ఏమండి అదే మనమైతే రాజును కనిపెట్టడం మానేసి ఏంటంత సైలెంట్గా ఉన్నారేటి, ఈ ఎవరు కొత్తగా వచ్చినా, ఏమండి ఎవరు కొంచెం గంభీరంగా కనబడినా, ఎవరు కొంచెం సౌందర్యంగా కనబడినా వెంటనే రాజుగారిని చూడడం మానేస్తాం, వచ్చిన వాళ్ళని చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు? అక్కడి వరకు ఎందుకు? ఎవరైనా ఇప్పుడు ఒక ఆమె లేచి ఇటు వెళ్తే చూడండి మీరు, దృష్టి అంటే ఎటు వెళ్ళిపోద్ది? ఓ మాట చెప్పనా, ఈమె గమనించింది ఏంటో చెప్పనా? చూడండి, నా వైపు చూడండి. అయ్యా
నీ ఉపచారకులు, నీ సేవకులు, మేము ఇంతమంది వచ్చి ఇక్కడ నిలబడినా వాళ్ళు మమ్మలను కనిపెట్టుకొని లేరు, నిన్నే కనిపెట్టుకొని ఉన్నారు. స్తోత్రం చెప్దామా ఒకసారి గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీవు రాజవంశస్థుడివైతే, రాజు కుటుంబానికి చెందిన వాడివైతే, రాజు ఇంటి వాడివైతే, రాజు యొద్ద ఉన్న పనివాడివైతే, రాజు యొద్ద ఉన్న సేవకుడివైతే, రాజు ఇంటికి సంబంధించిన వాడివైతే, నీవు కనిపెట్టుకోవలసినది లోకాన్ని కాదు, లోక సంబంధమైన సౌందర్యాన్ని కాదు, నీ రాజును కనిపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిని కనిపెట్టుకొని ఉండాలట? రాజుని. చెప్పండి ఆ మాట, ఎవరిని కనిపెట్టుకోవాలి? రాజుని. ఈరోజు ఈ ఉదయకాలం నీవు రాజవంశస్థుడు అనే సంగతి మర్చిపోవద్దు. నీవు రాజవంశస్థుడు అయితే కదా ఆ యొక్క సింహం యొక్క నోటిని మూయించగలవు. మరి ఆ సింహం యొక్క నోటిని మూయించాలంటే రాజవంశస్థుడు ఎవరిని కనిపెట్టుకోవాలంటే రాజును కనిపెట్టుకొని ఉండాలి. ఆ రాజే మహారాజు మన యేసయ్య. ఈ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీవు రాజవంశస్థుల్లోనికి చేరుదువుగాక, నీవు రాజవంశంలోనికి వచ్చుదువుగాక, రాజవంశస్థులో ఉన్న రాజ కుటుంబం వలె నీవు ప్రవర్తించుదువుగాక. ఇంకొక మాట ఉంది చూడండి, ఇంకో మాట ఏముందో చూడండి. అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములు. చూడండి, ఈ అన్య స్త్రీ, ఇతర దేశం నుండి వచ్చిన రాణి ఏం కనిపెట్టిందనంటే వారి వస్త్రాలు గమనించిందండి. రాజవంశములో ఉన్నవాడు వస్త్రం ఎలాగుంటుందో చూడండి. ఇటు చూడండి, నా వైపు చూడండి. రాజవంశములో ఉన్నవాడు వస్త్రం ఏమండి, చినిగిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతాడాడు? మాట్లాడరే, మాట్లాడండి. రాజవంశములో ఉన్నవాడు ఏమండి డిప్ప కటింగ్ వేసుకొని తిరుగుతాడా? రాజవంశంలో ఉన్నవాడు మేకగడ్డం పెట్టినట్టు పెడతాడా? రాజవంశంలో ఉన్నవాడి వస్త్రం ఎలాగుంటుంది? రాజు కుటుంబానికి దానికి తగినటువంటి వస్త్రమే వేస్తాడు కదా. నీ వస్త్రం ఎలాగుండాలంటే రాజవంశానికి చెందిన వాడి వస్త్రముగా నీ వస్త్రం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మీకు మంచి మాట చెప్తాను, నిన్ను చూసి గుర్తుపట్టకపోయినా నీ వేసుకున్న వస్త్రాన్ని చూసి చెప్పాలి ఇతను రాజవంశస్థుడు. నిన్ను గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, నీ వస్త్రాన్ని బట్టి చెప్పాలి వాళ్ళు ఇతను రాజవంశస్థుడు, రాజు కుటుంబానికి చెందినవాడు, రాజవంశంలోని వస్త్రం వేసుకున్నాడు. ఒక అన్య రాణి చెప్పిందండి, వీళ్ళు భాగ్యవంతులు సార్, ఎందుకనంటే వీరు వస్త్రములు కూడా అద్భుతంగా కనబడుతున్నాయండి. వాళ్ళ వస్త్రములో మలినము లేదండి, వాళ్ళ వస్త్రములో మచ్చ లేదండి, వాళ్ళ వస్త్రములో ఏ కలంకము లేదండి. వారు నిర్మలమైన ఒక తెల్లని వస్త్రమును ధరించుకొని ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, నీ వస్త్రం ఎలాంటి వస్త్రమై ఉండాలి? రాజవంశములో చెందిన వస్త్రమై ఉండాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొక మాట చెప్తాను, ఆ తర్వాత మాట ఏముందో తెలుసా? అతనికి గిన్నెను అందించు వారి, ఆ మాట చూడండి, అతనికి గిన్నెను అందించు వారిని. ఇటు నా వైపు చూడండి. ఈ రాణి అంటది, అయ్యా మీ సేవకులు భాగ్యవంతులయ్యా. ఒకటి, నీ పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారయ్యా. రెండవది, నీ పక్కనే పీఠం మీద కూర్చున్నారయ్యా. మూడవది, నిన్ను మాత్రమే కనిపెట్టుకున్నారయ్యా. నాలుగవది, వారి వస్త్రములు కూడా రాజవంశానికి చెందిన వస్త్రములై ఉందయ్యా. ఐదో మాట ఏంటంటే ఇట్చండి, వాళ్ళు గిన్నెని నీకు అందిస్తున్నారయ్యా. ఎవరికి అందిస్తున్నారట? కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరికి అందిస్తున్నారంట? నేను అంటాను, నీ రాజు దాహము తీర్చగలిగిన గిన్నెను నీవందించగలిగిన ఒక రాజవంశస్థుడివై ఉందువుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏది రెండు చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్దామా? నీ చేతులు ఎలాంటి చేతులై ఉండాలంటే గిన్నెను అందించగలిగిన చేతులై ఉండాలి. పరిచర్యకు చేతులైతే ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. సహకరించే చేతులై ఉండాలి, సేవలో వాడబడే చేతులై ఉండాలి, రాజు యొద్ద కూర్చునే చేతులై ఉండాలి, రాజు దాహము తీర్చగలిగిన చేతులై ఉండాలి, రాజు ఆకలి తీర్చగలిగిన చేతులై ఉండాలి, రాజు సంతోషపరిచే చేతులై ఉండాలి. అట్టి గిన్నె నీవు అందించదువుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది రాజవంశములో
ఉండవలసిన లక్షణాలు. ఓ బోర్డు ఒక బ్యాచ్ పెట్టుకొని నేను రాజునే, రాజు ఇంటోనే, ఏమండి పాస్ ఒకటి కారుకు పెట్టుకొని నేను రాజు ఇంటోనే అంటే కుదరదు. నీ పాస్ వ్యాలిడిటీ ఉందో లేదో కూడా చెక్ చేస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటాను, నువ్వు రాజవంశస్థుడు అయితే రాజు సన్నిధిలోనే కనబడు. నువ్వు రాజవంశస్థుడివైతే రాజు పాదాల దగ్గర కూర్చో. నీవు రాజవంశస్థుడివైతే రాజు నీ కొరకు ఏర్పాటు చేసిన పీఠము మీద కూర్చో. నీవు రాజవంశస్థుడివైతే రాజునే కనిపెట్టుకొని ఉండు. నీవు రాజవంశస్థుడివైతే నీ వస్త్రము కూడా రాజవంశస్థులై వస్త్రముగై ఉండాలి. చివరిగా పోతే నీవు రాజవంశస్థుడివైతే రాజుకు గిన్నెనందించేవాడిగా నీ ఉందువుగాక. ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురు ఏ వంశస్థులట? ఇప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నారు వీళ్ళు? రాజు సన్నిధిలో. చెప్పండి, ఎక్కడ నిలబడి ఉన్నారు? రాజు సన్నిధిలో. రెండో మాట, రాజు అంటాడు, ఏ లక్షణము కలిగిన వారిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలన్నాడు? ఆ మాట చెప్పండి అందరు కూడా గట్టిగా. లోపము లేని సౌందర్యము కలిగిన వాడు. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి వాడు కావాలట? లోపము లేని సౌందర్యం. నేను అంటాను, నువ్వు ఒక సౌందర్యవంతుడిగా మారాలంటే నీ లోపం సరి చేయబడాలి. లోపం సరి చేయబడకపోతే నువ్వు సౌందర్యవంతుడివి. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారండి, భక్తులే. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు ప్రవక్తలు కూడా, ఇంకో మాటలో చెప్పాలంటే ఏమండి సేవకులు కూడా. కానీ ఇటు చూస్తున్నారా, వారి లోపాలు సరి చేసుకోలేదు. వారి ముగింపు చాలా దారుణంగా ముగించింది. వాళ్ళు ఎవరో చెప్పనా? నా వైపు చూస్తూ వినండి. ఆకాను లోపం సరి చేసుకోవలసిన సమయంలో లోపము సరి చేసుకోలేదు. తన ముగింపు, తాను తన కుటుంబం రాళ్ళ దెబ్బతో కొట్టబడ్డాడు. బిలాం లోపము సరి చేసుకోలేదు, ఎదురు తిరిగినాడు. దాని ద్వారా ఏమండి మరణానికి పాత్రుడైపోయినాడు. ఇంకో మాటలో చెప్పాలంటే గెహాజీ లోపమును సరి చేసుకోలేదు. సరి చేసుకోవలసిన లోపమును సరి చేసుకోకపోవడం వలన గెహాజీ కుష్ఠిరోగి అయిపోయినాడు. వీళ్ళంతా సామాన్యులేం కాదు, వీళ్ళంతా భక్తులే, వీళ్ళంతా సేవకులే, వీళ్ళంతా పరిశుద్ధులే. కానీ లోపాన్ని సరి చేసుకోలేదు. ముగింపు మహిమకరముగా లేదు, ముగింపు చాలా దారుణంగా ముగించింది. ఈ సభలు ప్రభు ఎందుకు నీకు ఏర్పాటు చేస్తున్నాడంటే నీ ముగింపు దారుణంగా ఉండకూడదు, నీ ముగింపు మహిమకరంగా ఉండడానికి ఈ సభల ద్వారా నీ లోపములను దేవుడు సరి చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీ లోపం ఏం చేయబడాలట? సరి చేయబడాలి. నీ లోపం సరి చేయబడితే కదా నీవు సౌందర్యవంతుడిగా ఉంటావు. ఏమండి, కాలు లేదు, సరి కాలు పనిచేయట్లేదు, కళ్ళు సరి కనబట్టలేదు, ఏదో లోపం వచ్చేసింది. ఈ లోపాన్ని బాగు చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారంటే వైద్యుడి దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మాట్లాడండి. వైద్యుడు. ఈ వైద్యుడి పని ఏంటి? ఈ లోపాలన్నిటినీ సరిచేయాలి. మరి లోపం సరి చేయబడాలని వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి, మరి మనలో ఉన్న లోపము సరి చేయబడాలంటే మనము కూడా ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ఆ వైద్యుడు ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడే. ఈ పరిశుద్ధాత్ముడు నీ లోపములను సరి చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఒక వైద్యుడు ఏమండి వారిలో ఉన్నాడే అనుకోండి, పరిశుద్ధాత్ముడు ఒకరిలో ఉన్నాడు అనుకోండి. ఇక్కడ సేవకుడు నిలబడి ఇదిగో జాగ్రత్త అనగానే ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే ఇదిగో జాగ్రత్త అని చెప్పినాడు, జాగ్రత్త అంటాడు. వెంటనే ఆ లోపం సరి చేసుకుంటే వాళ్ళు లోపం లేని సౌందర్యవంతుడిగా మారతాడు. పరిశుద్ధాత్ముడే లేడనుకోండి, ఇతను జాగ్రత్త అనగానే ఇతనికి ఎవరి మీద కోపం వస్తుందో తెలుసా? దైవజనుడి మీద కోపం. ఎందుకనంటే అతనిలో ఉండవలసిన వ్యక్తి లేడు, సరి చేయవలసిన వ్యక్తి లేడు. నేను అంటాను, ఈ ఉదయకాలం నీలో ఏ ఏ లోపాలు ఉన్నాయో అవి నేను ఎత్తి చూపించడానికి అవసరం లేదు. కానీ నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ మనస్సుకు తెలుసు నీలో ఉన్న లోపం ఏంటో. ఏమండి, నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ చూపులో, నీ నడవడిలో, నీ నడకలో, నువ్వు వాడుతున్న వస్తువులలో కూడా ఏ ఏ లోపాలు ఉన్నాయో ఎవ్వరు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు.
దైవజనుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ లోపమును సరిచేసే మాటలు నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని కానీ సరి చేసుకోగలిగితే నువ్వు ఎవరివో తెలుసా? సౌందర్యవంతుడివి. నువ్వు సౌందర్యవంతుడివైతే రాజు సన్నిధిలో నిలబడతావు. రాజు సన్నిధిలో నిలబడిన వ్యక్తివైతే సింహం యొక్క నోళ్లను నువ్వు మోయించగలవు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎలాంటి సౌందర్యుడిగా ఉండాలట? లోపము లేని, లోపముతో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? మందిరము బయట అనడం మాట. ఎక్కడ? మందిరము బయట. ఎరా మందిరం బయట కూర్చున్నవేటి? ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదా? అయ్యా నాకు లోపం ఉందయ్యా. ఏంట్రా లోపం? కుంటితనం అయ్యా, లేచి నడవలేను, 40 సంవత్సరాలుగా కుంటోని, నాకులో లోపం ఉంది గనుకనే మందిరం బయట కూర్చున్నాను అన్నాడు. ఒక మాటలో చెప్పాలంట, అతని లోపం ఎప్పుడైతే సరి చేయబడిందో ఇప్పుడు మందిరం బయట లేడు, మందిరం లోపట ఉన్నాడు. సన్నిధి బయట ఉన్నవాడు సన్నిధిలోనికి ప్రవేశించాలనంటే లోపము సరి చేయబడాలి. సన్నిధి బయట ఉన్నవాడు సన్నిధిలోనికి ప్రవేశించాలంటే నీ లోపము సరి చేయబడాలి. ఇంకా కొంతమంది ఏమండి గుడ్డివాలి వలె, కుంటివాలి వలె ప్రవర్తిస్తున్నారండి. ఈ కుంటోడి గుడ్డోడి సంగతి ఏంటో చెప్పనా? ఎటు చూడండి, నా వైపు చూడండి. మందిరానికి వస్తారు, బాగానే వస్తారు. ఆరాధన జరుగుతుందా? కనీసం చప్పట్లు కొట్టరు, నోరు విప్పరు, కానీ కనీసం కళ్ళు ముయ్యరు, కనీసం కాళ్ళు గదపరు. నేను ఒక మాటలో చెప్పాలంటే ఈడు పక్షవాయు గలవాడే కదా, వీళ్ళు ఇంకా లోపం ఉన్నట్టే కదా. లోపం ఉంటే కదా అతని చేతులు కదలట్లేదు, లోపం ఉంటే కదా కళ్ళు ముయ్యట్లేదు, లోపం ఉండబట్టే కదా నోరు తెరవట్లేదు, లోపం ఉండబట్టే కదా గంతులు వేయలేకపోతున్నాడు. ఎంతమంది ఆరాధన చేస్తున్నప్పుడు నీవు ఆరాధన చేయలేకపోతున్నావు అంటే ఇంకా నీలో లోపం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. చేతులతో కల్లేలు చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎట్టి లోపానైనా నువ్వు సరి చేసుకోగలిగితే నీవు ఒక సౌందర్యవంతుడిగా ఆయన సన్నిధిలో నిలబడతావు. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడ్డావనంటే ఏ సింహము నోటినైనా మూయించగలిగిన అభిషేకాన్ని నీవు పొందుదువుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఎవరికి అప్పగించుకోవాలి లోపం సరి చేయబడాలంటే? వైద్యుడికి అనండి. ఎవరా వైద్యుడు? పరిశుద్ధాత్ముడు. ఈ ఉదయకాలం మా పరిశుద్ధాత్మునికి అప్పగించుకో. పరమ వైద్యుడైన పరిశుద్ధాత్ముడికి అప్పగించుకుంటే నీ లోపం సరి చేస్తాడు కదా. నిన్నటి వరకు నోరు విప్పి పాడలేకపోయినావు, నిన్నటి వరకు ప్రభు సన్నిధిలో నాట్యం ఆడలేకపోయినావు, నిన్నటి వరకు దేవుని వాక్యం వినలేకపోయినావు, చెవిటివాడిగా ఉన్నావు. నిన్నటి వరకు దేవుని కొరకు ఏ పరిచర్య చేయలేకపోయినావు, ఏమంటే చేతులు లేని వాడిగా ఉన్నావు, దేవుని సన్నిధికి రాలేకపోయినావు, కుంటివాడిగా ఉన్నావు. ఒరే కుంటోడా, ఒరే నిన్నటి వరకు బయట ఉన్నావు కదరా, ఇప్పుడేంటి లోపలికి వచ్చినవేంటి, గంతులేస్తున్నావేంటి అంటే ఆ కుంటోడు ఏమంటాడో తెలుసా? నిన్నటి వరకు నాకు లోపం ఉంది, ఇప్పుడు నేను ఆయన సన్నిధిలో లోపము లేని వానిగా ఉన్నాను, అందుకు నేను గంతులు వేయగలుగుతున్నాను, అందుకు ఆయనను ఆరాధించగలుగుతున్నాను, అందుకు నేను చప్పట్లు కొట్టగలుగుతున్నాను, అందుకు ఆ యేసయ్య గురించి నేను ప్రకటించగలుగుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రాజు గారికి ఎలాంటి వాడు కావాలట? లోపము లేని వాడు కావాలి. చెప్పండి, అందరు చెప్పాలి. ఎలాంటి వాడు కావాలట? ఇంకొంచెం గట్టిగా. ఇంట్లో అల్లరి ముద్దుగా ఒక చెట్టును పెంచుకున్నాం, చాలా దూరం నుండి తెచ్చున్నాం, విదేశాల నుండి తెచ్చున్నాం. అక్కడ ఆ చెట్టును చూసి ఆ సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడివై దాని పిల్లని తెచ్చుకున్నాం. ఆ పిల్లని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టినాం, దాన్ని నాటినాం, ఏమంటే నీరు పోస్తున్నాం, ఎరువేస్తున్నాం, చెట్టు ఎదుగుతుంది, పెద్దగైంది 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 పెద్దగైంది. ఓ మాట చెప్పనా, నీవు చూసిన సౌందర్యం ఇప్పుడు దీనికి కనబట్టలేదు. చెట్టు పెద్దగైందే కానీ సౌందర్యంగా నీ మనస్సులో ఆలోచన, నేను చూసినప్పుడు అది సౌందర్యంగా ఉంది కదా, నేను తీసుకొచ్చి ఆ సౌందర్యాన్ని చూసే కదా ఇక్కడ నాటినాను, నాటిన తర్వాత ఇది ఎదిగింది, పెద్దగైంది, నీళ్లు పోస్తున్నాను, ఎరువేస్తున్నాను, కానీ సౌందర్యంగా లేదేంటి? వెంటనే అక్కడికి ఫోన్ చేసి, ఏమండి మీ దగ్గరున్న చెట్టును చూసే, ఈ చెట్టును కొన్నాను, ఈ పిల్లను కొన్నాను, దీనికి నీళ్లు పోస్తున్నాను, ఎరువేస్తున్నాను, ఇది చక్కగా సౌందర్యంగా ఉంటుంది అనుకున్నాను, ఇది చూస్తే రూపం లేదు, దీనికి పెద్దగా పెరిగిందే కానీ ఏ అందం కనబట్టలేదు, ఏం చేయమంటారు
అనగానే ఆయన ఏమన్నాడో తెలుసా? సార్ దీనికి ఏమీ లేదు, ఒకే ఒక పని, చక్కగా ఎదిగింది, పెద్దదైంది, ఇప్పుడు అది సౌందర్యంగా కనబడాలంటే ఒక కత్తిరి తీసుకో, దాన్ని నెమ్మదిగా కత్తిరించడం ప్రారంభించు, నీకు నచ్చినట్టుగా దాన్ని సౌందర్యంగా తయారు చేయి. ఇప్పుడు అది సౌందర్యంగా తయారవ్వాలంటే ఇప్పుడు దాని మీద ఏం పడాలా? మాట్లాడరే. నాకు కత్తిరి పడాలన్న వారు చేతులతో కామెంట్ చెప్పండి. అసలు ఆ కత్తిరే వద్దన్న వాళ్ళు కలేలు చెప్పండి. మహాముద్రులు మీరు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బాగానే కత్తిరి పడాలంటారు. కత్తిరి పడిందా? ఈ అయ్యగారు నాకు నచ్చలేదండి. రేపటి నుండి ఈ మందిరానికి నేను, మాకు బోలెడు సంఘాలు లేవా? మా పక్కనే లేదా? మాకు ఎదురు లేదా? మా ఇంటి పక్కనే లేదా? అది చూడండి ఎంత చక్కగా మాట్లాడతారు. కత్తిరి పెట్టరు, ఏం పెట్టరు, చక్కగా ప్రేమగా పలకరిస్తారు, ప్రేమగా మాట్లాడతారు, నేను ప్రేమగానే పాతి పెడతారు. ఆయన వచ్చినప్పుడు ఏ పిలుపు కూడా నువ్వు అందుకోలేవు. కత్తిరి పడిందా స్వరం వినబడుతుంది నీకు. కత్తిరి పడిందా ఎత్తబడతావు నీవు. కత్తిరి పడిందా నువ్వు సౌందర్యంగా మారుతావు. కత్తిరి పడిందా నీ ఎదుట ప్రజలు వచ్చి నిన్ను చూసి ఆకర్షితులవుతారు. ఈ చెట్టుండే ఏమండి కత్తిరి పెట్టబాకండి అనదు. దానికి కూడా తెలుసు నేను ఎదిగిననే తప్ప నాలో ఏ రూపము, నాకు రూపం రావాలనంటే ఇతను నాకు కత్తిరి పెట్టవలసిందే. ఈ కత్తిరి చేత నేను కత్తిరించబడవలసిందే. నేను ఒక సౌందర్యంగా మారవలసిందే. నేను సౌందర్యంగా మారితే కదా ప్రజలందరూ నన్ను చూసి ఆకర్షితులవుతారు. ఈరోజు లోపము లేని సౌందర్యవంతుడిగా నువ్వు మారాలి అని అంటే నీ చెట్టుకు కత్తిరి పడవలసిందే. ఆమె నన్ను చూసినారు చాలామంది. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఏ అమ్మాయి జాగ్రత్త అన్నాడే అనుకో. నన్నే అన్నాడు. ఇంకా ఆయనకి ఎవరు కనబడలేదట్రా. ఈ పాస్టర్ గారికి ఎవ్వరు కనబడరు, నేనే కనబడతాను. మరి నువ్వే కదా ముందు కూర్చుంది. ఈ అయ్యగారికి ఎవ్వరు కనబడరండి, నేనే కనబడుతుంటాను, నన్నే అంటుంటాడు, నన్నే అంటుంటాడు. ఈ నన్నే అంటున్నాడు అంటున్న ఆమె ఉందే, ఆమె వచ్చేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకుని వచ్చిందో తెలుసా? నాతో కదా. మరి నాతో మాట్లాడు ప్రభు అని అన్నప్పుడు నిన్ననకపోతే ఇంకెవరిని అనాలా? అది హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మరి నీతోనే కదా మాట్లాడేది ప్రభు. నిన్ను దర్శించడానికే కదా, నిన్ను సరిచేయడానికే కదా నాతో మాట్లాడమన్నప్పుడు నీతోనే కదా ప్రభు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడినప్పుడు నీ లోపమును సరి చేసుకోగలిగితే, ఒక్క మాటలో చెప్పాలనంటే నీవు సౌందర్యరాలుగా సౌందర్యవంతుడిగా మార్చబడతావు. నీవు సౌందర్యరాలు సౌందర్యవంతుడు అయితే రాజు సన్నిధిలో ఉంటావు. రాజు సన్నిధిలో నీవు ఉన్నావంటే నీ చరిత్ర మారుతుంది. నీ చరిత్ర ఎలా మారుతుందంటే నిన్ను చూసి సింహము నోరు ముయ్యబోతుంది. స్తోత్ర. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మూడో మాట ఏంటమ్మా? సకల విద్య ప్రావీణ్యతయు, సకల విద్యలో ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి. అందరి మాట చెప్పండి. సకల విద్యలో ప్రావీణ్యత జ్ఞానము కలిగి. ఇటు చూడండి, ముగించేస్తాను. ఈ నలుగురు సకల విద్యలో ప్రావీణ్యత జ్ఞానము కలిగిన వారైతేనే సన్నిధిలో నిలబడాలి. మరి సకల విద్యలో ప్రావీణ్యత జ్ఞానము వీరికి రావాలనంటే ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? వీళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు ఇప్పుడు అక్కడ లేరు. వీళ్ళకు కొంతమంది ఏమండి ఆ గురువులు ఉన్నారు, ఇప్పుడు ఆ గురువులు అక్కడ లేరు. వీళ్ళని కాస్త నడిపించిన వారు ఉన్నారు, ఇప్పుడు ఆ నడిపించేవారు అక్కడ లేరు. మరి వీళ్ళ ఇప్పుడు ఎక్కడున్నారు? వీళ్ళు చెరసాల్లో ఉన్నారు. మరి వీళ్ళ నాయకుడు ఎవరనంటే ఇటు చూడండి, నపుంసకుడు. ఈ నలుగురికి నాయకుడు ఎవరు? ఇప్పుడు ఈ రాజు ఈ నలుగురిని ఎవరికి అప్పగించినాడు? మాట్లాడండి. నపుంసకుడికి. నపుంసకుడు అనగానే తప్పుగా అర్థం చేసుకోవద్దు. బైబిల్లో 3 విధాలుగా ఉన్నారు. ఒక నపుంసకుడు తల్లి గర్భములో పుట్టినప్పుడే నపుంసకుడిగా పుట్టినవాడున్నాడు. రెండవది ఇతరుల వలన నపుంసకుడిగా చేయబడిన వాడున్నాడు. మూడవది పరలోక రాజ్యము కొరకు నపుంసకుడిగా చేయబడిన వారు ఉన్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఓ మాట అడుగుతాను,
ఈ యోహాను భక్తుడికి తల్లిదండ్రులు ఉన్నారా లేరా? ఎప్పుడు చూసినారు? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. పేరేంటి వాళ్ళది? జకరియా, ఎలిజబెత్. వీళ్ళిద్దరు తల్లిదండ్రులే కదా. ఓ మాట చెప్పనా, ఈ అయ్యగారికి ఇంట్లో కూడు లేదా? ఈయనకు గుడారం లేదా? ఈయనకు ఇల్లు లేదా? ఈయనకు తల్లిదండ్రులు లేరా? అందరూ ఉన్నారు. ఇల్లుంది, గుడారం ఉంది, ఏమండి ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అయ్యా యోహాను గారు ఎక్కడున్నారు మీరు? నేను అరణ్యములో తిరుగుతున్నాను. అయ్యా ఏం తింటున్నారు? మిడతలు తింటున్నాను. ఏం తాగుతున్నావు? తేనె తాగుతున్నావు. ఎందుకు ఈ గతి? నీకు ఇల్లు లేదా? వాకిల్ ఉంది కదా, గుడారం ఉంది కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇవన్నీ వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్ళినావు? నేను పరలోక రాజ్యము కొరకు ప్రతిష్ఠ చేసుకున్న నపుంసకుడిని. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చేతులెత్తో కలేలు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా, జ్ఞానిగా, ఏమండి అన్ని విద్యలో ఆరితేరిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే ఒక నపుంసకుడి చేతికి నువ్వు అప్పగించబడాలి. ఆ నపుంసకుడే దేవుని సేవకుడు. నువ్వు దైవజనుడి చేతికి అప్పగించుకుంటే ఈ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? నీలో ఉన్న లోపాలన్నీ సరిచేసి ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో వాటన్నిటిని నేర్పి ఒక ట్రైనింగ్ ఇచ్చి నేను ఇప్పుడు రాజు సన్నిధిలో నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇటు చూడండి, నా వైపు చూడండి. పేదింటి బిడ్డ, తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినారు. ఆ బిడ్డ పిన్న తండ్రి దగ్గర పెరుగుతుంది. పిన్న తండ్రి నీడలో పెరుగుతుంది. విచిత్రం ఏంటో చెప్పనా? ఆ నీడలో, ఆ గుడారములో పెరుగుతున్న ఆ బిడ్డని ఈ పిన్న తండ్రి ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడంటే గుడారంలోనే దాపెట్టి, గుడారంలోనే ఉంచి, ఏమండి బయటికి పోనివ్వకుండా, లోకము చూపించకుండా, ఏమండి లోక స్నేహితులతో తిరగనివ్వకుండా, లోక కార్యక్రమాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుతున్నాడు ఆ పిన్న తండ్రి. విచిత్రం ఏంటంటే గుడారము నుండి ఎప్పుడు బయటకు వచ్చి ఏది చూసింది లేదు ఈమె. బైబిల్లో ఇంకొక ఆమె ఉంది, ఊరంతా తగలబెట్టొచ్చింది. ఎవరామె? ఎవరండి? నేను రాత్రి ఎక్కడో ఈ మాట చెప్తే ఊరంతా తగలబెట్టొచ్చిందంటే మరి అమ్మ అంటుంది ఒక ఆమె. మరి ఏం బైబిల్ ఆడుందో మరి అమ్మ నాకు అర్థం కాలేదు. ఊరు తగలబెట్టొచ్చిన ఆమె దీనా. ఎవరామె? ఏంటది? దీనా. మొత్తం తగలబెట్టి ఏం తెలినట్టు ఇంటికి వచ్చింది. వాళ్ళు మరుసటి రోజు దిగి వచ్చినారు, ఏమండి మా ఊరంతా తగలబెట్టింది, ఏం చేయమంటారని. కానీ ఈ బిడ్డ సంగతి, ఈ బిడ్డ చరిత్రలోకి వెళ్తే పొర్రపాటున గుడారం దాటి బయటికి రాలేదండి. పిన్న తండ్రి దగ్గరనే పెరిగింది. ఓ మాట చెప్పనా, గుడారంలో ఉన్న వారి చరిత్రలు ఎలాగున్నాయనంటే వాళ్ళు సింహాసనాన్ని పొందుకున్నారు. గుడారములో దాగి ఉన్నవారు సింహాసనాన్ని పొందుకున్నారు. ఒకటి ఈ పేద బిడ్డ, ఈ అనాథ బిడ్డ, ఈ తల్లిదండ్రులు లేని పిన్న తండ్రి దగ్గర పెరిగిన ఈ బిడ్డ పేరేంటమ్మా? ఎస్తేర్ సింహాసనాన్ని పొందుకుంది. యెహోషువ మోషేతో పాటు వెళ్ళినాడు. మోషే కొండ పైకి శిఖరానికి చేరుకున్నాడు. ఈయన కొండ మధ్యలో ఉన్నాడు. ఈ మోషే దిగి వచ్చేంత వరకు యెహోషువ ఎక్కడున్నాడంటే గుడారములోనే ఉన్నాడు. గుడారంలో ఉన్న యెహోషువ సామాన్యమైన స్థాయి పొందుకోలేదు, నాయకుడుగా మార్చబడ్డాడు. కొట్టు గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మనం ఉండవలసింది ఎక్కడా? కొంచెం గట్టిగా. రేపు ఆదివారం రాత్రితో ఈ గుడారాలు తీసేస్తారు, మరి అప్పుడేంటి? మాట్లాడరే? నేను అంటాను, ఈ గుడారం కాదు, నీకు ఒక తండ్రి ఉన్నాడు, నీకు ఒక కాపరి ఉన్నాడు, నిన్ను నడిపించేవాడు ఉన్నాడు, నిన్ను పోషించేవాడు ఉన్నాడు, నిన్ను ధైర్యపరిచేవాడు ఉన్నాడు, నీ కొరకు ప్రార్థించే సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఏ గుడారం అయితే నీకేస్తున్నాడో ఆ గుడారంలో నీవు దాగి ఉన్నావా? నీ చరిత్ర మారింది, నీవు సింహాసనం మీద కూర్చోబోతున్నావు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు గుడారములో ఉన్న ఈ బిడ్డ పిన్న తండ్రి దాపెట్టినాడు, జాగ్రత్తగా దాపెట్టినాడు. ఈ లోపు రాజు ఆజ్ఞ వచ్చింది. అందగత్తైన వస్తీ రాణి, ఆమెని తొలగించేస్తున్నాడు. ఇప్పుడు ఈయనకు రాణి కావాలి.
అందమైన యవన బిడ్డల్ని తీసుకొని వచ్చి నా సన్నిధిలో నిలబెట్టండి అన్నాడు. ఈ యవన బిడ్డల్ని ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎత్తికినారండి, అందరినీ తీసుకొచ్చినారు. విచిత్రం ఏంటంటే అందరినీ తెచ్చినారు. ఇంకా 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 ఎతుకుతూ ఉంటే గుడారంలో ఎవ్వరికి కనబడకుండా భద్రంగా దాపెట్టి భక్తి జీవితాన్ని కాపాడుతూ విశ్వాసాన్ని కాపాడుతూ శరీరాన్ని ఎవరికి అమ్ముకొనని ఒక బిడ్డ అక్కడ కనబడింది. ఆ గుడారంలో నుండి తీసుకొచ్చినారు ఈ బిడ్డను కూడా. జాగ్రత్తగా వినండి. బిడ్డను తీసుకొని వచ్చి ఇప్పుడు పెద్ద హాల్లో పెట్టినారు. పెట్టి ఈ నపుంసకుడు అంటాడు, అమ్మా రాజుగారు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఆయన ఎదుట నిలబడాలి కనుక రాజుగారి ఎదుట నిలబడడానికి మీరు ఎలా సిద్ధపడాలనుకుంటున్నారో సిద్ధపడండి. ఇదిగో మీకు మీ ఎదుట ఆహారం ఉంది, మీ ఎదుట కావలసిన వస్తువులు ఉన్నాయి. మీరు సౌందర్యంగా తయారవ్వడానికి రూపంగా తయారవ్వడానికి మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి, మీరు మీ ఇష్టం అని అంటే, ఇక విచిత్రం ఏంటో చెప్పనా, వీళ్ళందరూ ఒక్క చోటుకి చేరి ఎప్పుడు చూడండి, ఎప్పుడు వారు అనుభవించింది కాదు, ఎప్పుడు వారి కంటికి కూడా కనబడింది కాదు, అవన్నీ చూడగానే ఏది ఎక్కడ పూసుకోవాలో కూడా అర్థం కాలేదు వాళ్ళకి. మోకానికి పూసుకున్నారు, తలకు పూసుకున్నారు, మూతికి పూసుకున్నారు, కంటికి పూసుకున్నారు, చేతికి పూసుకున్నారు, మొత్తానికి అన్ని పూసుకున్న తర్వాత వాళ్ళని చూస్తే ఒకరితో కోతి మాదిరి కనబడుతుంది, ఒకరితో కుక్క మాదిరి కనబడుతుంది, ఒకరితో పాప తెలియక 4-5 రకాలు పూసింది, నల్ల పంది తయారైపోయింది అది. ఇక అన్ని రకాల వారు నిలబడ్డారండి అక్కడ. ఈ చిత్రం ఏంటో చెప్పనా, వీళ్ళందరూ సిద్ధపడితే ఈ ఒక్కడు మాత్రం పక్కకి వెళ్ళిపోయి చేతులు కట్టుకొని ఆ కోతుల్ని కుక్కల్ని చూసుకుంటూ కూర్చుంది. ఈ లోపల నపుంసకుడు వచ్చి, అమ్మాయి వీళ్ళందరూ తయారైనారు కదా, నీ ఒక్కదానివే తయారవకుండా కూర్చున్నవేటి, వాళ్ళందరూ సిద్ధపడ్డారు, నువ్వేంటి సిద్ధపడకుండా ఉన్నవేటి? అప్పుడు నెమ్మదిగా నోరు విప్పి ఒక మాట చెప్పింది. ఏమనో తెలుసా, అయ్యా వీళ్ళందరూ కూడా వారికి నచ్చినట్టుగా వారు సిద్ధపడ్డారు, నేను మాత్రం రాజుకు నచ్చినట్టుగా సిద్ధపడాలి. నేను రాజుకు నచ్చినట్టుగా సిద్ధపడాలంటే రాజుకి ఎలా నచ్చుతుందో నాకు తెలియదయ్యా, నీవే నన్ను సిద్ధము చేయి. ఎవరికి అప్పగించుకుంది? నపుంసకుడికి. చెప్పండి, ఎవరికి అప్పగించుకుంది? దైవజనుడికి అని చెప్పండి అందరు గట్టిగా. ఎవరికి? నేను అంటాను, వాళ్ళందరాలకి నచ్చినట్టుగా సిద్ధపడ్డారు, ఈమె మాత్రము ఎవరికి నచ్చినట్టుగా సిద్ధపడింది? ఈమె సిద్ధపడలేదు, నపుంసకుడు సిద్ధం చేసున్నాడు, దైవజనుడు సిద్ధపరుచున్నాడు, అందంగా తయారు చేస్తున్నాడు. వీళ్ళ మాదిరిగా ఏమండి ఆ పెంట ఈ పెంట ఏది రాయించకుండా శుభ్రంగా తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెట్టినాడు. వీళ్ళందరూ వరుసగా నిలబడ్డారు. ఏమండి రాజు దృష్టి ఎవ్వరి మీదకి రాలేదు, కానీ నపుంసకుడు చేత సిద్ధపడబడిన ఆ ఎస్తేరు వైపుకు తన కన్ను దృష్టి మరలింది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళినాడు, ఆ రూపాన్ని చూస్తున్నాడు. ఆ రూపంలో దైవిక కనబడుతుంది, దైవిక ప్రసన్నత కనబడుతుంది. నపుంసకుడు చేత తయారు చేయబడిన ఆ రూపం కనబడింది. వెంటనే దగ్గరికి తీర్చుకున్నాడు, హత్తుకున్నాడు, ఉంగరం వేస్తున్నాడు, కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టున్నాడు. ఆ స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అన్ని విద్యలలో ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన వాడివి అవ్వాలి అని అంటే ఎవరికి అప్పగించుకోవాలట? నపుంసకుడి కనండి గట్టిగా, దైవజనుడి కనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇప్పుడు ఈ 3 లక్షణాలు కానీ నీలో ఉంటే చెప్పండి, దేని నోరు మూయించగలరు మీరు? కొంచెం గట్టిగా. మరి మా ఆయన సంగతి ఏంటండి? సింహం నోరు మూస్తే మీ ఆయన కూడా మాట్లాడరే? హల్లెలూయా. నేను అంటాను, ఈ ఉదయకాలం వారు 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 అని చరిత్ర విన్నాం. వారు కాదు, నీవే ఆ సింహం నోటిని మోయించగలగాలి. నీవే ఆ సింహం చూసి నిన్ను చూసి భయపడాలి. సింహం నీ మీదకి ఒక అడుగు ముందుకేస్తే వామ్మో అని అడుగు వెనకాలకేయద్దు, నువ్వు కూడా ఒక అడుగు ముందుకే, అది ఒక అడుగు వెనకాలకేస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సింహాన్ని చూసి భయపడొద్దు. సింహము నోటిని మోయించగలిగిన అభిషేకం నీలో ఉంది. నీవు సామాన్యుడు కాదు, రాజవంశస్థుడివే. చెప్పండి, మనం ఏ వంశం? గట్టిగా. రాజవంశస్థులందరూ మీకు ఎంత స్వరం ఉంటే అంత స్వరం ఎత్తి చేతులతో కలిసి చెప్పండి చూద్దాం. వాహ్, మీరండి రాజవంశస్థులు. మిమ్మల్ని చూసి సింహాలు భయపడబోతున్నాయి, మిమ్మల్ని చూసి సింహాలు వణకబోతున్నాయి, మిమ్మల్ని చూసి సింహాలు గడగడలాడబోతున్నాయి. మీ పరిచర్యకు వ్యతిరేకంగా లేచిన సింహాల నోర్లు ఈ సంవత్సరంలో దేవుడు మూయించబోతున్నాడు. ఇది జరగబోతుంది, చూడండి మీరు. దైవ సేవకులారా,
మీ సేవకు వ్యతిరేకంగా లేస్తున్న ఏ సింహమైనా సరే ఈ సంవత్సరం డిసెంబర్ ముగించే లోపే వాటి నోటిని మోయించగలిగిన అభిషేకాన్ని మీరు మీ సంఘ పరిచర్యలో ఉన్న బిడ్డలు పొందబోతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మనది ఏ వంశం? ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీవు బాప్టిజం పొందినావు, రక్షణ పొందినావు, మారు మనసు పొంది ఉన్నావు, చెప్పండి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినావు. ఇప్పుడు నువ్వు ఏ వంశం అంటే రాజవంశం. రాజవంశంలో ఉన్నవారు రాజు వల్లే ఉండండి, బయట తిరగబాకండి, అన్యులతో కలవబాకండి, లోకస్తులతో పాటు తిరగబాకండి. నీ ప్రతిష్టను, నీ జీవితాన్ని కాపాడుకో. రెండవది, నీలో ఏ లోపము ఉండకూడదు. నువ్వు కుంటివాడిగా, గుడ్డివాడిగా, నడ్డివాడిగా ఉండొద్దు. నువ్వు సరైన వాడిగా ఉండాలి. ఏమండి, ఈ వెన్నెముక వంగిపోయిన ఆవిడ మందిరంలో కనబడిద్దట. కనబడితే, ఏమమ్మా ఏం సంగతి, ఏంటండి ఆ మరియమ్మ, ఆ మార్తమ్మ, ఆ సువార్తమ్మ, ఆ సారమ్మ అందరు పేర్లు చెప్పుకుంటూ వస్తుంది. నోర్మై, నీ సంగతి ఏంటి? నేను వంగిపోయే ఉన్నాను. ఏంది బతుకనంటే, ఇంకా నాలో లోపం. ఈ లోపం ఉన్నోడికి పైందేం కనబడదు, వీళ్ళే కనబడుతుంటారు అందరూ. ఆ పాస్టర్ గారి సంగతి ఏంటండి, ఈ పాస్టర్ గారి సంగతి ఏంటండి, గల కారణం ఏంటంటే ఈమెకి ఏముందండి, లోపం ఉందండి. ఈ లోపం సరి చేయబడితే వీళ్ళు ఎందుకు కనబడతారండి? ఆయన కనబడతాడు కదా. లోపం సరి చేయబడునుగాక. లోపం సరి చేయడానికి వైద్యుడు ఉండునుగాక. ఆ వైద్యుడే పరిశుద్ధాత్ముడై ఉండునుగాక. మూడవది, సకల విద్యలో ప్రావీణ్యత, జ్ఞానము కలిగిన వ్యక్తిగా మారాలి అనంటే నపుంసకుడి చేతికి నువ్వు అప్పగించుకోవాలి. నీవు నపుంసకుడి చేతికి అప్పగించుకుంటే ఒక ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగాను, జ్ఞానము కలిగిన వ్యక్తిగాను రాజు సన్నిధిలో నిలబడతావు. నిన్ను చూసి సింహం యొక్క నోరు మూయబడుతుంది.